నలుగురు నడిస్తే బాట అవుతుందని అంటారు పెద్దలు. అంటే ఒక్కరు నడిస్తే కాదనా? ఒక్కళ్ళు నడిచినా బాట అవుతుంది, కాకపోతే ఎక్కువసార్లు నడవాలి. అట్లనే అబద్ధం కూడా అంతే. ఒక్కసారి చెప్తే కుదరది, ఊకే చెప్తే అబద్ధం నిజమవుతుంది. అదే పని ముంగటేసుకున్నట్టున్నది కాంగ్రెస్ పార్టోళ్ళు. మన ఉప ముఖ్యమంత్రి భట్టి సార్ ఏమంటున్నాడో ఈనుర్రి. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అని బాగా ప్రచారం చేశారు. బహుశా ప్రచారం చేసినటువంటి వాళ్ళకి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజల్లో బతకడం బాగా అలవాటైనటువంటి రాజకీయ పార్టీల నాయకులు. వాస్తవంగా కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. అవును సారు, ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు మీరు చెప్తలేరు సారు. అసలు మీ కాంగ్రెస్ పార్టీల నోట్ల నుంచి అబద్ధం అనేదే రాదు. మీ అంత శుద్ధపూసలు ఇంకోళ్ళు ఉండదు సారు. అవు సారు, మీరు చెప్పినట్టు కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. కానీ ఆ ముచ్చట జనంకు అర్థమైతలేదు సారు. అందుకే ఇగో గిట్ల సెల్ ఫోన్ల టార్చ్ లైట్లు వేసుకొని సబ్ స్టేషన్ల ముంగట నిలబడి ధర్నాలు చేస్తున్నారు. ఇదే కదా సారు మీరంటున్న 24 గంటల కరెంటు? ఇదే కదా సారు మీరన్న కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్? మీరు మస్తు మంచిగా కరెంటు సప్లై చేస్తున్నారు గాని కాంగ్రెస్ అంటేనే గిట్టనోళ్లే దుష్ప్రచారం చేస్తున్నారా సారు? అబ్బా ఎంత మాట అంటేది సారు. గూడాలకు, ఆదివాసీ తండాలకు గిట్లనే ఇండ్రి సారు కరెంటు. వచ్చే ఎన్నికల్లా మిమ్ములను, మీ పరిపాలనను మెచ్చుకొని మెడల మీదేసుకుంటారు. అబద్ధాన్ని కూడా అద్భుతంగా చెప్పగలుగుతున్నారంటే మీరు గ్రేట్ సారు.